హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఏంటి ఇంతలా రెడీ అయ్యాను అనుకుంటున్నారు కదా. ఏలా ఇంకా వీకెండ్ అయితే వచ్చింది కదా, సో నార్మల్గానే షార్ట్స్ తీయడానికి అన్నట్లుగా రెడీ అయ్యాను. ఇంకా అలాగే ఈరోజు వీడియో అయితే కవర్ చేద్దాం. ఇంకా ఈరోజు నేనేమేమి రెసిపీస్ చేశాను మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకేంటి మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా పిల్లలకైతే. సో ఇంకా స్కూల్స్ అనేవి స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా ఇప్పటి నుంచి మనం కొంచెం వాళ్ళ రొటీన్లో మనం చేంజెస్ తీసుకొస్తే డైరెక్ట్ స్కూల్ ఓపెనింగ్ అప్పటికి ఇబ్బంది ఉండదు, వాళ్ళని లేపడానికైనా ఏదైనా సరేను. సో ఇంకా అలా అయితే అవుతున్నది మాదైతే. ఈరోజు ఏమేమి వండానో చూపిస్తాను రండి. చూసారు కదా, టిఫిన్ కోసమని గారెలు అయితే చేశాను. ఇంకా గారెలు, ఇంకా అలాగే చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట. అలాగే ఇదైతే వంకాయ కారం పెట్టిన కూర, ఇంకా చారు, రైస్ అయితే ఉన్నామన్నమాట. అలాగే ఇంకా వర్షాకాలం అయితే తగ్గి కొంచెం ఎండ అయితే వచ్చింది కదా బాగానే. ఇంకా వర్షాలు అయితే కొంచెం తెరిపించాయి, అందుకని చెప్పి మొత్తం వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అవన్నీ కూడా వేసేసాను. కొన్ని బొమ్మలు అవన్నీ కూడా ఉంటే మళ్ళీ వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితే మనకి ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం అనేది అవ్వదు కదా. సో అందుకోసమని చెప్పి ఇంకా ఇవాళ అయితే సాటర్డే కదా అని చెప్పి మొత్తం హౌస్ క్లీనింగ్ అనేది చేశాను అనమాట. మీకు మొన్న వీడియోలో చూపించాను కదా, మామిడికాయ ముక్కలు చూపించాను లేదా, షార్ట్ వీడియో తీశాను. ఇవైతే మామిడికాయ తొక్కు పచ్చడికి అయితే ఇలాగ తరిగి ఉప్పు పసుపు వేసి అయితే దీన్ని ఇలాగ ఒక 2-3 డేస్ ఎండలో అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత దీనికైతే కారం అయితే కలుపుకోవాలన్నమాట. అలాగే ఇదైతే నిమ్మకాయ పచ్చడి, దీనికి కూడా అంతే. నిమ్మకాయలు తరిగేసి ఒక 3 డేస్ అయితే దీన్ని అలాగ ఉప్పు పసుపు వేసి ఉంచేసాము. ఇప్పుడైతే దీన్ని ఎండలో పెట్టాము. సో ఈ 2 పికిల్స్ అయితే ఇలా పెట్టామన్నమాట. ఇంకా చూసారా మా మొక్కలు అయితే ఎంత చాలా చాలా బాగా గ్రోత్ అవుతున్నాయో. ఇంకా మీరేమేం వర్క్ చేశారు ఏంటి అన్నది నాతో వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవైతే పచ్చిమిరపకాయ చెట్లు అనమాట. చూసారు కదా ఎంత వచ్చాయో. మా మల్లి చెట్టు కూడా కొంచెం పువ్వులు అయితే పెట్టింది. ఇంక ఈరోజు అయితే నేను వేసుకున్న డ్రెస్ అయితే, ఇంకా ఈ డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను, శారీ అయితేను. దాన్ని అయితే ఇలా కన్వర్ట్ చేసి మా మమ్మీ అయితే డ్రెస్ కింద అయితే మొత్తం కుట్టారనమాట ఇంట్లోనే. సో మా మమ్మీకి టైలరింగ్ వచ్చు కాబట్టి నాకు ఇంట్లో ఇలా అన్నీ స్టిచ్ చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా అలాగే అమెజాన్లో అయితే ఇలా ప్లెయిన్ కర్టెన్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, క్వాలిటీ అయితే మాత్రం. ఇంకా అలాగే ఇవి వచ్చేసి నేరేడు పళ్ళు. ఇంకా మనకి సమ్మర్ అంటే ఎక్కువగా నేరేడు పళ్ళు, అలాగే మ్యాంగోస్, ఇంకా తాటి ముంజలు అయితే గుర్తొస్తాయి కదా. ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం అయితే నేను ఈ నేరేడు పళ్ళు అయితే తింటున్నాను. ఇంకా ఇవైతే బయటన అమ్ముతున్నారు కానీ ఇంకా ఇవి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. ఉప్పు నీటిలో కడిగేసి తింటున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలు అయితే ఉంటే మొత్తం అన్నీ వాష్ చేశాను. నేను ఎప్పటికప్పుడే వాష్ చేసేసుకుంటాను బౌల్స్ అన్నీ కూడా. ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి మా వీధిలో అయితే మార్కెట్ అవుతుంది. ఇంక వెళ్ళి ఈవినింగ్ కూరలు అవన్నీ తెచ్చుకోవాలి. ఇంక ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళి కూరలన్నీ కూడా తీసుకుని వచ్చేసాం అనమాట. ఇంకా అలాగే ఈ ఉల్లికాడలు అయితే తీసుకుని వచ్చాను, ఏమైనా బిర్యానీస్, ఫ్రైడ్ రైస్లు అలాగే చేసినప్పుడు వేద్దామని. సో ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా సంత నుంచి వచ్చాక ఇక్కడ మ్యాంగోస్ అయితే చూపిస్తున్నాను కదా, ఇవైతే మా హస్బెండ్ అయితే తెప్పించారు ఊరు నుంచి. సో ఇవన్నీ కాయల్లా తెప్పించారు. ఇలాగైతే మేము మగ్గబెట్టామన్నమాట వీటిని. సో ఇయర్లో ఎన్ని ఫ్రూట్స్ తిన్నా సరే మనకి ఆ మ్యాంగో మీద తగ్గదు కదా. సో ఈ మ్యాంగోస్ అయితే ఎంత తిన్నా మనకి ఇంకా తినాలనిపిస్తుంది. బయట కొంటున్నాం కానీ అంత స్వీట్నెస్ అయితే ఉండట్లేదు. సో అందుకని ఇలాగా తెప్పించారు. ఇవైతే ఆర్గానిక్, ఇంట్లోనే మనం వీటిని ఇలా మాగబెట్టుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఇప్పుడే సాటర్డే కదా, మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట. మార్కెట్లో కూరలన్నీ తీసుకొచ్చాను, మొత్తం ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. ఇంకా ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చెప్దాం అనుకున్నాను. ఏంటంటే మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేవేంటి, మ్యాంగోస్. సో మ్యాంగోస్ సీజన్ అయితే మనకు ఒక 2 months ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా మనకు మ్యాంగోస్ తినాలనిపిస్తుంది, కానీ మ్యాంగో జ్యూస్ బయట తాగుతాం కానీ అంత తాగినట్లుగా మనకు అనిపించదు, మ్యాంగో తిన్న ఫీలింగ్ అయితే రాదు కదా. సో దానికోసమని మ్యాంగోతో అయితే ఇంకొక రెసిపీ అయితే మనం చేసుకోవచ్చు, అదే మామిడి తాండ్ర.
సో దానికోసం అయితే షార్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను నేను దాన్ని. ఆ రెసిపీ కూడా మీరు అందరూ చూసేయండి. ఇదైతే ఇలా ఉంది ఏంటి అనుకోవద్దు. ఇదైతే ఆర్గానిక్గా ఇంట్లో పండించిందేనమాట. మ్యాంగో అనేది అంటే కాయలు తీసుకొచ్చి ఇంట్లోనే మాగబెట్టుకున్నాము దీన్నైతే. ఇలా ఉన్న వాటిల్లో ఏంటంటే ఇలా కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, వాటిని అయితే తీసేసి మొత్తం పైన అయితే పీల్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారు కదా మొత్తం జ్యూస్ అంతా కూడా ఇలాగైతే తీసుకుని వడగొట్టుకోవాలన్నమాట. వడగొట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానన్నది షార్ట్ వీడియోలో ఉంటుంది. మీకు కూడా కావాలనుకుంటే ఆ రెసిపీ చూసేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను మామిడి తాండ్ర అనేది. సో ఎలాగొస్తుంది, సక్సెస్ అవుతుందా లేదా అనేది మీరు కూడా నాతో పాటు బ్లాగ్లో చూద్దురు. సో ఇంకా ఇప్పుడైతే టైం 8 అయితే అవుతున్నది. ఇంకా ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాం కదా, అదైతే రుబ్బాము. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ అయితే మీ అందరి ముందుకు కూడా వచ్చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.